మీ జర్నీ మామూలు జర్నీ కాదు. ఎక్కడ ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి అలాగే మీరు కూడా వచ్చి ఇలా నిలబడి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు రవితేజ గారు, నాని గారు గుర్తొస్తూ ఉంటారు. ఈడియట్ చూసినప్పుడు రవితేజ గారు ఒక ఎనర్జీ చూసి ఫిదా అయిపోయాం. అలాగే భలే భలే మగాడు వేసి సినిమా చూసినప్పుడు నాని గారి యొక్క ఇంత ఎనర్జీ ఉంది నాని గారు అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు కే ర్యాంప్ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత కిరణ్ అబ్బవరమేనా ఇది అని ఒక చిన్న షాక్ అయిన కదా నేనైతే కనుక. అంటే అప్పటి వరకు మీ సినిమా జర్నీ వరకు ఈ సినిమాతో డెఫినెట్గా మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అంటే ఇంత ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి. అంటే ప్రతి ఫ్రేమ్లో ఎనర్జీ అసలు మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు. డెఫినెట్ నాని గారి లాగా రవితేజ గారి లాగా మీరు కూడా చాలా పెద్ద లీగ్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మా నరేష్ గారు సార్, మీ గెటప్ మామూలుగా లేదు సార్. అసలుకి ఏదైనా సినిమాలో వాడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గెటప్. ఇది నరేష్ గారు ఉంటే సినిమా బ్లాక్ బాస్టర్ అండి. అలా ఉంది బ్రెయిన్ భోషణలో. అసలుకి ఆయన మా సాయి సామాజిక వర్గంతో అసలు అలా తీసుకొచ్చాడు. మీరుంటే పాజిటివ్ వైపు సార్. థియేటర్కి వెళ్ళాలనిపిస్తుంది. అంటే మీరుంటే ఓవర్సీస్లో కూడా టికెట్లు తెగుతున్నాయి అంటే ఆ రేంజ్లో ఉందన్నమాట. ఈ సినిమాకి మీ డెఫినెట్ మీ క్యారెక్టర్ చాలా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను.